పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో కేతువు 18 నెలల పాటు సంచారం జరుగుతుంది. ఈ 18 నెలల పాటు కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఎందుకంటే కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉంటే సప్తమంలో కేతువు ఉంటాడు. ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సహజంగా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినదంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం దాంపత్య జీవితానికి, వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలకు, బాహ్య సంబంధాలకు, అంటే మనం బయట మన రిలేషన్స్కి, తర్వాత కార్యవాహక సంబంధాలు, అంటే మనం ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో ఉండేటటువంటి బంధాలు, ఇవి మొదలైనటువంటి రంగాలు, వీటన్నిటినీ కూడా 7th హౌస్ అనేటటువంటిది, అంటే వ్యాపార సంబంధాలు, వ్యాపారం మొదలైనటువంటివన్నీ కూడా 7th హౌస్ ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 7th హౌస్లో ఉన్న గ్రహం ఏమిటి? కేతువు. కేతువు మరి అసలు కేతువు యొక్క నేచర్ ఏంటి, కేతువు యొక్క స్వభావం ఏంటని కనుక తీసుకుంటే, సహజంగా కేతువు ఒక రకమైనటువంటి విరక్తి భావాన్ని కలిగించేటటువంటి గ్రహం, మోక్షకారక గ్రహం. అంటే ఈ కేతువు ఇంకా ఏం చేస్తాడంటే మోక్షతత్వాన్ని కలిగిస్తాడు. లోతైనటువంటి పరిశీలన, అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక తీసుకుంటే చాలా డీప్గా అనలైజ్ చేసేటటువంటి శక్తిని కూడా కలిగిస్తాడు. అనూహ్యమైనటువంటి మార్పులు కలిగిస్తాడు. అంతర్గతమైనటువంటి అభివృద్ధికి సంకేతంగా మారుతూ ఉంటాడు. రహస్యమైనటువంటి శక్తులు కలిగి ఉంటాడు. స్నేహితుల మీద అనుమానం కలిగించేటటువంటి పరిస్థితులను కలిగిస్తాడు. ఇంకా చెప్పాలంటే గత జన్మ కర్మ కర్మలతో సంబంధం ఉండేటటువంటి అనుభూతులను కూడా తీసుకుని వస్తాడు. ఇప్పుడు 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటటువంటిది జనరల్గా ఏం జరుగుతుందంటే, 7వ స్థానంలో కేతువు గనక గోచారరీత్యా ప్రవేశిస్తే జాతకులు కష్టపడి సంపాదిస్తారు. అంటే వారి యొక్క కష్టాన్ని బాగా నమ్ముకుంటారు. ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. పొరపాటును కూడా ఎవరైనా ఒక మాట కనుక అంటే ఎట్టి పరిస్థితుల్లో మనలా తిరిగి 4 మాటలు అంటారు తప్ప అంటే అన్నాళ్లే పోతే పోయినాళ్లే అనేటటువంటి భావనలో ఉండరు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే సప్తమంలో కేతు వచ్చినప్పుడు ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇక్కడ 7వ స్థానం అనేటటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి స్థానం, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి స్థానం, కొన్ని రకాలైనటువంటి అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి స్థానం, అంటే బిజినెస్ డీల్స్కి సంబంధించినటువంటి స్థానం, అలానే లీగల్ ఇష్యూస్ కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే మీ ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు, ప్రజలలో మీ యొక్క వ్యక్తిత్వం మొదలైనటువంటి వాటికి కూడా సంబంధించినటువంటి స్థానం. వరుసగా కనుక మనం ఒక్కొక్క పాయింట్ గురించి కనుక మనం అనలైజ్ చేసుకుంటూ కనుక వస్తే 7th హౌస్ అనేటటువంటిది ఫస్ట్ దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి జీవిత భాగస్వామితో భావోద్వేగాలు, అంటే కొన్ని ఎమోషన్స్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అపార్థాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి అపార్థాలు తగ్గించుకోవాలి. సంసార జీవితంలో మానసికంగా దూరం పెరిగే అవకాశం ఉంటుంది కేతువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కొందరికైతే, అంటే ఎవరైతే ఆల్రెడీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు డైవర్స్ తీసుకునేటటువంటి స్టేజ్కి కూడా వెళ్తారు. కాబట్టి అటువంటి స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా దోష పరిహారం జరగాల్సిందే. అంటే వ్యక్తిగత జాతకంలో కూడా దోషం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు పూర్తిగా మీకు వర్తిస్తాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకంటే కుటుంబ జీవితంలో విడాకుల దాకా మనకు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు తీసుకువెళ్తాడు అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. సప్తమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే
ఈ సప్తమ స్థానంలో కేతువు సంచరించినప్పుడు ఆధ్యాత్మికపరమైనటువంటి భావన, భక్తి భావన బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా దైవనామ స్మరణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపార భాగస్వామ్యాలకు అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి, అవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి, విభేదాలు కలుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే వ్యాపారపరమైన సమస్యలు, వ్యాపారపరమైనటువంటి అగ్రిమెంట్స్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా మీ మీద రహస్యమైనటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి మీద ఒక దృష్టి వేసి ఉంచడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. తర్వాత ఈ 7th హౌస్ అనేది మనకు లీగల్ పరంగా కూడా అవసరమైంది. అంటే లీగల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి హౌస్ అని చెప్పుకున్నాం కదా, అంటే కోర్టు కేసులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అవి కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ప్రెషర్ ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ లీగల్ ఇష్యూస్లో ఆకస్మికమైనటువంటి అనుకోనటువంటి పరిణామాలు కానీ అనుకోనటువంటి సంఘటనలు కానీ జరిగే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇటువంటి లీగల్ అంటే కొన్ని న్యాయపరమైన సమస్యలు మీరు చేసేటటువంటి వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏర్పడుతున్నప్పుడు మంచి వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. బాహ్య సంబంధాలు అంటే పబ్లిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే సామాజికంగా పేరు ప్రతిష్టలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. మీ మీద పుకార్లు, అపవాదులు, అపనిందలు వేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సప్తమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆకస్మికమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా అంటే ఊహించినటువంటి బదిలీలు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువగా కావటం, ఒంటరిగా ఉన్నాననే భావన ఎక్కువగా పెరిగిపోవటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. 7th హౌస్లో కేతు వచ్చినప్పుడు జనరల్గా వచ్చేటటువంటి సమస్య ఏంటంటే లైంగిక సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. నేత్ర సంబంధమైన సమస్యలు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా అధికమైనటువంటి ఖర్చులు పెరగటం కానీ, జీవిత భాగస్వాములతో సమస్యలు ఏర్పడటం కానీ కొన్ని సమస్యలు అనేటటువంటి ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే 7th హౌస్లో కేతువు ప్రవేశించినప్పుడు అనేక రకాల సమస్యలు అంటే దాంపత్య జీవితంలో కానీ, భాగస్వామ్య వ్యాపారాలలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, న్యాయ వ్యవహారాలలో కానీ కొన్ని ఇటువంటి విషయాలలో కొన్ని సమస్యలు అనేటటువంటివి కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో కుంభరాశి వారు ఏం చేయాలంటే శనివారం రోజున నల్లటి నువ్వులతోటి శనిదేవుడిని ఆవాహన చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజున ఉలవలు దానంగా ఇవ్వటం, గోమాతను సేవించడం వలన కూడా కేతుగ్రహం యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అన్నిటికంటే గొప్పది ఏంటంటే శివనామస్మరణ. ఓం నమ శివాయ అనేటటువంటి శివనామాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు కనుక మీరు పఠించినట్లయితే, పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే వీధిలో ఉండేటటువంటి కుక్కలకు ఆహారం సమర్పించడం వల్ల కానీ, పసిపిల్లలకు పాలును దానంగా ఇవ్వటం వలన కానీ, సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం అంటే పసిపిల్లలకు పాలు, కుక్కలకు ఆహారం మొదలైనటువంటివి ఇవ్వటం వల్ల సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పాలి. ఇవి కుంభరాశి వారికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.